నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడులో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. బడిగంట మోగింది, పిల్లల హడావిడి మొదలైంది, కొత్త ఉత్సాహంతో ఉపాధ్యాయులు. రాఖీ మీడియా కథనానికి స్పందన, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తనకు పలువురు ప్రశంసలు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, టాయిలెట్ల నిర్మాణాలు పూర్తి చేయండి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి. రొంపిచర్ల ఏపీఎం సోమశేఖర్, సిసి సుబ్బారావు అరెస్ట్, డ్వాక్రా గ్రూపుల నిధుల దుర్వినియోగంలో. చిలకలూరుపేట నకరికల్లు జాతీయ రహదారి నిర్మాణం వేగవంతం చేయండి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశం. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కాసు కళ్యాణ మండపంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ యోగాంధ్ర కార్యక్రమం ఆరోగ్య స్పృహను చాటి చెప్పింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ స్వయంగా పాల్గొని యోగాసనాలు చేశారు. వీరితో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొని సుమారు 1000 మంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కలిసి కలెక్టర్ కృతికా శుక్లా యోగా చేయటం విశేషం. ఈ కార్యక్రమం యోగా పట్ల సామాన్య ప్రజల్లో మరింత అవగాహన పెంచే దిశగా సాగింది. యోగాని కేవలం ఒక రోజుకే పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని ఆమె సూచించారు. యోగా ప్రాధాన్యతను మరింత విస్తృతం చేసేందుకు ఈ నెల 17న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో 1000 మందితో భారీ స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు. శలభాసంచంతో 2 కాలు మడాలు పట్టుకుని నడుము భాగాన్ని పైకి లేవడం. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే సమస్యలు లభిస్తుంది. 3, 4 లంగ్స్ సంబంధించినటువంటి సమస్యలు తగ్గిస్తుంది. ఆపోజిట్ సైడ్ బాడీ చాలా పనిచేస్తుంది. గ్యాస్ ఎలిజిబిలిటీ కూడా పనిచేస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసి దిగ్విజయం చేసిన యోగాంధ్ర కార్యక్రమం కింద ఈరోజు పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో 1000 మంది ఏఎన్ఎం ఆశా వర్కర్స్తో పెద్ద యోగా కార్యక్రమం పెట్టడం జరిగింది. 45 మినిట్స్ ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన యోగా ప్రోటోకాల్ అందరూ ఈరోజు పాటించారు. దీంతో పాటు వాళ్ళందరికీ హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ యోగా గురించి అందరికీ తెలియచేయాలి, ఈ విలువ గురించి చెప్పాలి అని చెప్పడం జరిగింది. ఇది కాకుండా 17th మనం కోటప్పకొండలో 1000 మందితో పెద్ద స్థాయిలో యోగా కార్యక్రమం చేయబోతున్నాము. 19th డేట్ మన ధ్యాన్ బుద్ధ స్టాచ్యూ అమరావతి దగ్గర కూడా చేస్తున్నాము. 21st మనకి మెయిన్ డే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ ప్రోగ్రాం పెడుతున్నాము. ముఖ్య ఉద్దేశం ఈ 1 మంత్ 21st జూన్ వరకు 1 మంత్ యోగాంధ్ర ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క మనిషికి ఈ 45 మినిట్స్ యోగా ప్రోటోకాల్ ఏముందో దాని గురించి తెలియచేయాలి. ప్రాణాయామం యూజ్ ఏమున్నాయి, ఏమేమి ఆసన అందరూ చేయగలుగుతారు వాళ్ళు దాని గురించి చెప్పడం జరుగుతుంది. ట్రైనర్స్ కూడా అందరూ ఇంటి హౌస్ టు హౌస్ అవేర్నెస్ గురించి చెప్తున్నారు. దీంతోపాటు ఏఎన్ఎం ఆశా వర్కర్స్ కూడా ఈరోజు ట్రైన్ అయ్యి హౌస్ టు హౌస్ వెళ్ళి మనకి 45 మినిట్స్ ప్రోటోకాల్ ఉంది దాని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మనకి ఆశా అండ్ ఏఎన్ఎం థీమాటిక్ యోగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. అయితే మనకి యోగా ప్రోటోకాల్ ప్రకారం ఏవైతే ఆసనాలు అలానే ప్రాణాయామ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈరోజు చక్కగా మెడికల్ ఆఫీసర్స్ చెప్పారు. మనం అందరం యోగాని ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21st ఉంది కాబట్టి జూన్ 1st నుంచి కూడా వేరియస్ విలేజెస్లో కాంపిటీషన్స్, మండల్ లెవెల్ కాంపిటీషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్లో వేరియస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. కానీ మనందరం యోగాని ఒక కేవలం ఆసనాలో ప్రాణాయామనో కాకుండా ఒక వే ఆఫ్ లివింగ్ లాగా మన రోజు దినచర్యలో అలవర్చుకోవాలి. మనకందరికీ తెలుసు ఈరోజు పెరిగిన వర్క్ స్ట్రెస్కి మనకి
నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ఎక్కువ అవుతున్నాయి. బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు. లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల పిల్లలందరూ కూడా కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది కోల్పోతున్నారు. ఏదన్నా ఒక టాపిక్ మీద 1 minute కంటే ఎక్కువ కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అలాంటి టైంలో, అలాంటి సిచ్యువేషన్స్లో యోగా అనేది మన బాడీకి కావాల్సిన శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తుంది. నర్సరావుపేట పట్టణంలోని 32వ వార్డు మసీద్ సెంటర్ ప్రాంతంలో నెలలుగా కొనసాగుతున్న శానిటేషన్, డ్రైనేజీ సమస్యలపై రాకీ మీడియా ప్రచురించిన కథనానికి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించారు. డ్రైనేజీ కాలువలు మూసుకుపోవడంతో మురుగునీరు నిల్వ ఉండడం, వర్షాల సమయంలో చెత్తా చెదారం రోడ్లపైకి రావటం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాకీ మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని గమనించిన నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన కేవలం 12 గంటల వ్యవధిలోనే స్పందించి స్వయంగా మసీద్ సెంటర్ ప్రాంతానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించి పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి డ్రైనేజీ కాలువలు శుభ్రపరిచే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి మురుగునీటి ప్రవాహాన్ని సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై వేగంగా స్పందించి పరిష్కార చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తనను స్థానికులు అభినందించారు. అలాగే ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన రాకీ మీడియాని పలువురు ప్రశంసించారు. నా పేరు అనుమూల వెంకట శ్రీనివాసరావు. బరంపేట బైపాస్ రోడ్లో మసీదు పక్కన 32వ వార్డులో మురికి నీరు నిలవటం, చెత్తా చెదారం అంతా రోడ్డు మీద ఉండటం, రాకీ మీడియా ద్వారా ప్రసారమైన 12 గంటలలోపు కమిషనర్ గారు స్వయంగా వచ్చి అన్నీ శుభ్రం చేయించినారు. కమిషనర్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. నర్సరావుపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో కొత్త విద్యా సంవత్సరానికి ఘన ప్రారంభం తొలి రోజు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. గత సంవత్సరం కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కొత్త ఉత్తేజంతో స్కూల్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన MEO 2 నాగేశ్వరరావు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాములను ఉపాధ్యాయులు మరియు MEO దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరపు నుంచి విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, విద్యార్థులు కేవలం మంచిగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే, చూడండి. ఓకే. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం మున్సిపల్ హై స్కూల్ బాయ్స్లో ఈరోజు పాఠశాల పునఃప్రారంభం 26-27 విద్యా సంవత్సరానికి పిల్లలందరినీ ఘన స్వాగతం చెప్తూ పండుగ వాతావరణంలో టీచర్లందరూ కలిసి హెడ్ మాస్టర్ సమక్షంలో పిల్లల్ని ఆహ్వానిస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి దృఢ సంకల్పాన్ని సంకల్పిస్తూ హెడ్ మాస్టారు, ఇతర ఉపాధ్యాయులు పిల్లలకి పుస్తకాలు అందజేయడం జరిగింది. ఈరోజు దానికి ఎంతో సంతోషిస్తున్నాం. మనిషి జీవితంలో బాగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, సంతోషంగా బ్రతకడానికి చదువు ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని పిల్లలకు తెలియజేస్తూ దానికంటే ముందుగా ఆరోగ్యంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఆ ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జరగాలని ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాం. జిల్లాలో చిలుకలూరుపేట నగరికల మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 167A పనులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జాతీయ రహదారులు 544D 167A నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తీర్ణ పనులు ముందుగా ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. నగరికల్లు ఓడరేవు జాతీయ రహదారి 167A నిర్మాణ కోసం భూసేకరణకు రైతులకు ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయిస్తామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజన సింహ తదితరులు పాల్గొన్నారు. రొంపిచర్ల APM సోమశేఖర్, CC సుబ్బారావుని కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు.
గతంలో కాకుమాను ఏపీఎంగా సోమశేఖర్, సీసీగా సుబ్బారావు పనిచేశారు. కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో డ్వాక్రా గ్రూపు సభ్యుల డబ్బులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారనే ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. ఏపీఎం సోమశేఖర్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయగా పొన్నూరు కోర్టులో వాయిదాలకు హాజరు కాకపోవడంతో అరెస్టుకి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రొంపిచర్ల ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న సోమశేఖర్ని కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. నేడు పొన్నూరు కోర్టులో సోమశేఖర్ని కాకుమాను పోలీసులు హాజరుపరుస్తారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన మొత్తం 484 అదనపు తరగతి గదులు, 55 టాయిలెట్ల నిర్మాణాలు నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల నిర్మాణాలకై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో 218 అదనపు తరగతి గదుల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉందన్నారు. ఇప్పటికే పూర్తయిన తరగతి గదులకు విద్యాశాఖ వద్ద అదనంగా ఉన్న ఫర్నిచర్ను ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేయాలన్నారు. వీటికి తోడు 23 టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఏ పాఠశాలలో నిర్మాణాలు ఏ తేదీలుగా పూర్తి చేస్తారో టైం లైన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పూర్తయిన తరగతి గదులకు ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులతో ప్రారంభోత్సవం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రామారావు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్, గ్రామీణ నీటి సరఫరా, సమగ్ర శిక్ష, ఏపీఈడబ్ల్యూఐడిసి శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఏటా 70 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తూ దేశంలో 3వ అతిపెద్ద సిమెంటు తయారీ సంస్థగా శ్రీ సిమెంట్ నిలిచినట్లు సంస్థ కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ భారతి తెలిపారు. శుక్రవారం స్థానిక H6 హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తమ సంస్థ గురించి తెలియజేశారు. దాచేపల్లిలోని ప్లాంట్ ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయ్యాయని, ప్రస్తుతం దీని ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్ టన్నులుగా ఉందన్నారు. సంస్థ చేపడుతున్న సామాజిక బాధ్యత కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రాజెక్ట్ నమన్ ద్వారా మరణించిన వారి కుటుంబాలకు ఉచితంగా 750 సిమెంట్ బస్తాలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో త్రాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడం, మరుగుదొడ్ల నిర్మాణం, మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షలు అందించడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యారంగంలో భాగంగా పాఠశాలల్లో కంప్యూటర్ తరగతులు నిర్వహించడం, సైన్స్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సమాజానికి మరింత ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో కూడా కొత్త కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. ప్లాంట్ పరిసర ప్రాంతాల సమాజ అభివృద్ధికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దాచేపల్లి ప్లాంట్ అధికారులు పాల్గొన్నారు. Namaskaram. First of all, thank you all of us to join here on a very short notice. My name is Bharti Dadbawala and I am the corporate communication head from Shri Cement. Shri Cement is the third largest cement company in India and we produce 70 million ton cement every year. Guntur plant, we have completed 2 years now and the capacity is 3 million ton. So today we are here to meet all the media partners and to have an informal meeting and to discuss what we can do better for our society around the plants. And we also discussed that we have this policy of Project Naman for the martyrs. We supply free cement bags to all the martyrs' family. And we also wanted to know what are the other things where we can do better in the society. There are other things in CSR we are doing is we are providing ROs in the villages. We are making washrooms. We are developing skills to women and we are giving computer classes in the school. We are giving laboratories in the school so that the education also improves and we have better opportunity to help our society. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడులో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం, పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. బడిగంట మోగింది, పిల్లల హడావిడి మొదలైంది, కొత్త ఉత్సాహంతో ఉపాధ్యాయులు. రాఖీ మీడియా కథనానికి స్పందన, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తనకు పలువురు ప్రశంసలు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, టాయిలెట్ల నిర్మాణాలు పూర్తి చేయండి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడి.
రొంపిచర్ల ఏపీఎం సోమశేఖర్, సిసి సుబ్బారావు అరెస్ట్. డ్వాక్రా గ్రూపుల నిధుల దుర్వినియోగంలో. చిలకలూరుపేట నకరికల్ జాతీయ రహదారి నిర్మాణం వేగవంతం చేయండి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.